భవిష్యత్తుని సెట్ చేసుకుందామా? ఈ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించేది అదృష్టం కాదు, ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాలు. ఒక్కసారి ఆలోచించు, ఇంకా 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి, నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలి, నీ ఆరోగ్యం ఎలా ఉండాలి, నీ కుటుంబం గురించి, నీ గురించి గర్వపడాలి. ఈ ప్రశ్నలకు సమాధానం ఈరోజే వెతకాలి. ఎందుకంటే భవిష్యత్ అనేది ఒక్క రోజులో తయారవ్వదు. భవిష్యత్ అనేది ఒక్క రోజులో తయారవ్వదు. ఈరోజు మనం వేసే చిన్న చిన్న పనులతో అది ప్రతిరోజు తయారవుతుంది. చాలామంది తమ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, ఆలోచన చేస్తారు. ఒకరోజు నేను బాగా సంపాదించాలి, మంచి ఇల్లు కట్టాలి, ఆరోగ్యం బాగుండాలి, నా కలలను నెరవేర్చుకోవాలి అంటూ ఎన్నో అనుకుంటారు. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుంది ఏమైనా తెలుసా మీకు? నువ్వు దానికోసం ఈ రోజు నుంచే పని మొదలుపెట్టు. ఈరోజే, ఈ క్షణమే మొదలుపెట్టు. మొదటి అడుగు ఏంటి? నీ భవిష్యత్తును స్పష్టంగా ఊహించుకో. స్పష్టంగా అంటున్నా నేను, ఊహించుకో. నీకు ఏం కావాలో నీకే స్పష్టంగా తెలియకపోతే ఎంత కష్టపడినా సరైన దిశలో వెళ్ళలేవు. అందుకే ఒక పేపర్ తీసుకో. 5 సంవత్సరాల తర్వాత నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావో రాసుకో క్లియర్గా. నీ క్యారియర్ ఎలా ఉండాలి, నీ ఆదాయం ఎంత ఉండాలి, నీ ఆరోగ్యం ఎలా ఉండాలి, నీ కుటుంబంతో నీ సంబంధాలు ఎలా ఉండాలి, నువ్వు నేర్చుకోవాలనే విషయాలు ఏంటి? కలగా మాత్రమే ఉంచకు, కాగితంపై రాయి అన్నీ కూడా. ఎందుకంటే మనసులో ఉన్న కోరిక ఒక ఆలోచన, కానీ రాసుకున్న లక్ష్యం ఒక దిశ. రెండో అడుగు ఏంటో తెలుసా? పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న పనులుగా మార్చుకో. ఒక్కసారి మొత్తం పర్వతాన్ని ఎక్కలేవు, కానీ ఒక్కో అడుగు వేస్తూ పర్వత శిఖరాన్ని చేరుకోవచ్చు. అలాగే జీవితంలో కూడా నువ్వు గొప్పగా ఎదగాలి అనేది పెద్ద లక్ష్యం, దాన్ని చిన్న పనులుగా మార్చుకో. రోజుకు 10 నిమిషాలు పుస్తకం చదువు. రోజుకు 10 నిమిషాలు నీ లక్ష్యాల గురించి ఆలోచించు. రోజుకు ఒక 20 నుంచి 30 నిమిషాలు నీ శరీరాన్ని బలంగా చేసుకో. రోజులో కొంత సమయము కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి కేటాయించు. ప్రతిరోజు నీ ఖర్చులను గమనించు. ప్రతిరోజు నిన్నటి కంటే కొంచెము మెరుగ్గా మారడానికి ప్రయత్నించి. చిన్న అడుగులు చిన్నవిగా కనిపిస్తాయి, కానీ అవే పెద్ద మార్పులకు పునాది వేస్తాయి. మూడో అడుగు ఏంటో తెలుసా? సమయాన్ని గౌరవించు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు. రోజుకు 24 గంటలు అందరికీ సమానమే, కానీ ఈ 24 గంటలను ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారో అదే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సమయాన్ని మొత్తం సోషల్ మీడియాలో అవసరం లేని చర్చలో ఇతరుల జీవితాలను చూస్తూ గడిపేస్తే నీ జీవితాన్ని మార్చడానికి సమయం ఎప్పుడూ దొరకదు. అందుకే ప్రతిరోజు నీకు నువ్వే ఒక ప్రశ్న అడుగు. ఈరోజు నేను చేసిన పని నా భవిష్యత్తును మెరుగుపరుస్తుందా? జవాబు అవును అయితే కొనసాగించు, కాదు అయితే మార్పు చేసుకో. 4వ అడుగు ఏమిటో తెలుసా? నీతో నువ్వు పోటీపడు, ఇతరులతో కాదు. ఇతరులతో పోల్చుకోవద్దు, ఆపై ఇతరులతో పోల్చుకునేది.
ఎవరికో మంచి ఉద్యోగం వచ్చింది, ఎవరికో ఉద్యోగం వస్తే నీకెందుకు? ఎవరికో ఎక్కువ డబ్బు వచ్చింది, పెద్ద ఇల్లు కొన్నారు, ముందుకెళ్తున్నారు. అలా చూస్తూ ఉంటే నీ ప్రయాణం నీకే కనిపించదు. నీ అసలైన పోటీ నిన్నటిది నీతోనే. నిన్నటి గంట ఈరోజు ఒక విషయము ఎక్కువ నేర్చుకున్నావా? నిన్నటి గంట ఈరోజు ఒక మంచి అలవాటు పెంచుకున్నావా? నిన్నటి గంట ఈరోజు నీ కోపాన్ని కొంచెం తగ్గించుకున్నావా? నిన్నటి గంట ఈరోజు నీ లక్ష్యాన్ని ఒక అడుగు దగ్గర అయ్యావా? అయితే నువ్వు గెలుస్తావు, ఖచ్చితంగా గెలుస్తావు. అదే 5వ అడుగు చూడు. ఆగిపోకు మిత్రమా. జీవితంలో కొన్ని రోజులు చాలా కష్టంగా ఉన్నాయి. ప్లాన్ చేసినట్టు ఏదీ జరగకపోవచ్చు. నువ్వు ప్రయత్నించిన ఫలితం కనిపించకపోవచ్చు. అప్పుడు చాలామంది వదిలేస్తారు. కానీ గుర్తుంచుకో, విత్తనం అనేది నాటిన మరుసటి రోజే కనిపించదు. ముందుగా అది నేలలో వేళ్ళు పెంచుకుంటూ ఉంటుంది. అదేవిధంగా నీవు చేస్తున్న కష్టం కూడా మొదట్లో బయటికి కనిపించకపోవచ్చు, కానీ లోపల నీ సామర్థ్యం పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఫలితం ఆలస్యమైందని ప్రయాణాన్ని ఆపేయకు. నెమ్మదిగా వెళ్ళు, కానీ ముందుకు వెళ్ళు. చివరకు ఒకే ఒక విషయం గుర్తుంచుకో. నీ భవిష్యత్తు ఎక్కడో దూరంలో లేదు. అది నీ ఈరోజు నిర్ణయంలో ఉంది. ఈరోజు నువ్వు చదివే ఒక మంచి పేజీలో ఉంది. ఈరోజు నువ్వు నేర్చుకునే ఒక కొత్త నైపుణ్యంలో ఉంది. ఈరోజు నువ్వు సేవ్ చేసే ఒక పద్ధతిలో ఉంది, ₹1 ఉంది. ఈరోజు నువ్వు చేసే ఒక మంచి అలవాట్లో ఉంది. ఈరోజు నువ్వు వదిలేసే ఒక చెడు అలవాట్లో ఉంది. ఈరోజు నీ జీవితము ఏమైందని ఒకరోజు నీ జీవితానికి మార్గం అయింది. అది మారిపోవాలని ఎదురు చూడకు. ఈరోజు ఒక చిన్న మార్పు మొదలుపెట్టు. రోజు కేవలం 1% మెరుగుపరచడానికి మాత్రమే ప్రయత్నించు. 1 సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు నేను ఇంతగా ఎలా మారిపోయాను అని నువ్వే ఆశ్చర్యపోతావు. కాబట్టి భవిష్యత్తును అదృష్టం చేతుల్లో పెట్టకు, నీ చేతుల్లోకి తీసుకో. నీ లక్ష్యాన్ని రాసుకో, నీ ప్లాన్ను తయారు చేసుకో. ఈరోజే మొదటి అడుగు వేయి. అన్నీ కూడా సెట్ అవుతాయి. భవిష్యత్తు సెట్ చేసిన సరైన రోజు ఈరోజే. వెను తిరగకు. ఫలితం నీదే. గొప్ప ఫలితం వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.